అంబానీ ఫ్యామిలీలోకి వచ్చిన కోడళ్ల గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ వీళ్లకు తమ భర్తలకు ఎంత ఏజ్ గ్యాప్ ఉందో మాత్రం చాలా మందికి తెలియదు. అవును, అంబానీ ఫ్యామిలీ కోడళ్ళు తమ భర్తల కంటే పెద్దవారు. ఎంతంటే మన దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు ఈ నెల 12న తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు. ఈ పెళ్లికి సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ముఖేష్ అంబానీ వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. మీకు తెలుసా, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు చాలా కాలం ప్రేమించుకుని ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కారట. సాధారణంగా ఎవరి పెళ్లైనా జరిగితే అబ్బాయి వయసెంత, అమ్మాయి వయసెంత, ఇద్దరికీ ఎన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందని అడుగుతుంటాం. అలాగే అంబానీ ఫ్యామిలీలో వారి భార్యాభర్తల ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? పదండి, ఈ ఆర్టికల్లో అంబానీ ఫ్యామిలీలోని భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తెలుసా, అంబానీ ఫ్యామిలీలో చాలా మటుకు కోడళ్ల వయసు కొడుకుల కంటే ఎక్కువగా ఉంటుందట. అనంత్ అంబానీ కంటే రాధికా మర్చెంట్ వయసే పెద్దదట. అసలు అంబానీ కోడళ్ల వయసు కొడుకుల కంటే ఎంత ఎక్కువ అంటే, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా. ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ కంటే అతని భార్య శ్లోకా మెహతానే పెద్దదట. అవును, శ్లోకా మెహతా తన భర్త కంటే పెద్దదే. శ్లోకా అంబానీ 1990లో పుడితే ఆకాష్ అంబానీ 1992లో జన్మించాడు. రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ కంటే పెద్దది. రాధికా మర్చెంట్ 1994లో పుడితే అనంత్ 1995లో పుట్టాడు.